హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. ప్రశ్నిస్తున్నందుకు నన్ను ప్రభుత్వం వెంటబడుతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవాలని నేను కూడా ప్రచారం చేసినటువంటి ఒక ఉద్యమకారుణ్ణి. కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం మహబూబ్నగర్ జిల్లా మొత్తం 10-12 ఎమ్మెల్యే స్థానాలలో నియోజకవర్గాలలో ప్రచారం చేసిన ఒక వ్యక్తిని. నిరుద్యోగులంతా ఓటేయాలని, కాంగ్రెస్కు ఓటేయాలని అడిగినటువంటి వ్యక్తిని. అదే కాంగ్రెస్ గవర్నమెంటులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గందరగోళాలు ఉన్నాయి, ఉద్యోగాలు సక్రమంగా నింపడం లేదు, గ్రూప్ 1లో అవకతవకలు ఉన్నాయి, పేపర్ వాల్యుయేషన్ సరిగా జరగలేదు, ఒకటే సెంటర్లో 74 మంది సెలెక్ట్ అయ్యారు, ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు, జియో నెంబర్ 29 అనేది రాజ్యాంగ విరుద్ధమని ప్రశ్నిస్తున్న కారణంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నోటీసులు జారీ చేశారు. వాళ్ళు పోలీసుల కంప్లైంట్ చేస్తే పోలీసులు ఏమో నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే 2-3 సార్లు పోలీస్ స్టేషన్ పిలిపించారు. ఇవాళ ఏకంగా నాంపల్లి కోర్టులో అశోక్ కుమార్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఈ ప్రభుత్వంలో, ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రశ్నించడమే నేరమా? ప్రశ్నించిన కారణంగా నన్ను అరెస్టుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. అంటే నాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? మీ ప్రభుత్వాలు ఏం చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని ఉద్యోగాలు కష్టపడ్డ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా 2004లో బీటెక్ పాస్ అయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కట్టబెడుతున్నా, అక్రమాలు జరుగుతున్నాయని మాట్లాడుతున్నా. మరి రేవంత్ రెడ్డి ప్రతి సభలో కేసీఆర్ 1,00,000 కోట్ల రూపాయలు తినడని మాట్లాడుతున్నాడు. మరి ఈ రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టారు? మరి రేవంత్ రెడ్డి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, మరి ముఖ్యమంత్రి పైన ఎందుకు కేసు పెట్టారు? అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? చూడండి, అశోక్ సార్కు పోలీసుల వేధింపులు, అరెస్టుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి నాకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ది ఆనరబుల్ కోర్టు ఆఫ్ 17th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నాంపల్లి హైదరాబాద్ డీటెయిల్డ్ రిపోర్ట్ టు సబ్మిటెడ్ టు ద ఆనరబుల్ మేజిస్ట్రేట్ గ్రాంట్ పర్మిషన్ టు అరెస్ట్ ద అక్యూజ్డ్ పాలకూరి అశోక్ కుమార్ రిగార్డింగ్ అని చెప్పేసి నా పైన క్రైమ్ నెంబర్ 51/2025 సెక్షన్ 353 క్లాస్ 1C, సెక్షన్ 353 క్లాస్ 2, సెక్షన్ 352, సెక్షన్ 196 BNS 2023 డేటెడ్ 12/3/2025 PS బేగం బజార్ హైదరాబాద్ అని చెప్పేసి వీళ్ళు నా పైన కేసులు నమోదు చేశారు. ఈ కేసులపైన 2 సార్లు పోలీస్ స్టేషన్కి పిలిపించి పదే ఫోన్లు చేసి పిలిపించి వేధింపులకు గురి చేశారు. అలాగే ఇవాళ అరెస్టుకు మాకు పర్మిషన్ ఇవ్వని నాంపల్లి కోర్టులో కూడా కేసులు దాఖలు చేస్తున్నాడు. గత గవర్నమెంట్లో కూడా నేను ప్రజల పక్షమే వహించిన, విద్యార్థుల పక్షమే వహించిన, విద్యార్థుల తరపునే మాట్లాడిన. ఇవాళ ప్రభుత్వం మారినా కూడా నేను మళ్ళీ విద్యార్థుల తరపునే మాట్లాడుతున్నా తప్ప ప్రభుత్వాలకు అమ్ముడు పోలేదు, ఎవరికి అమ్ముడు పోయలేదు. నీతిగా నిజాయితీగా జరిగిన ప్రతి విషయాన్ని ప్రశ్నించాను. కానిస్టేబుల్లో, ఎస్ఐ కానిస్టేబుల్లో ప్రిలిమరీ మార్కులలో రిజర్వేషన్ల ఉల్లంఘన జరిగితే కొట్లాడితే గత గవర్నమెంట్ 2.5 లక్షల మందికి గ్రౌండ్లో పరిగెత్తడానికి అవకాశం కల్పించింది. దాంట్లో 5-6 వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒక్కరిగా ఇద్దరు 5-6 వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఈ యొక్క ఫిల్మ్స్ అనే నేపథ్యంలో. జేఎల్ ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలని నోటిఫికేషన్ ఇస్తే దానిపైన కొట్లాడితే కోట్ల కొంతమంది అభ్యర్థులు కోట్ల కేసేస్తే వాళ్ళ తెలుగు మీడియంలో జేఎల్ ఎగ్జామ్ రాసుకున్నారు. గ్రూప్ 1లో హైటు ఎక్కువ అవసరం లేదు. ఎస్పీకి ఉన్నటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నటువంటి పోలీసుకు ఉన్నటువంటి హైటే ఉండాలని కొట్లాడితే హైటు తగ్గింది. ఎన్నో ఏళ్ళుగా 13 ఏళ్ళుగా అసలు నోటిఫికేషన్ లేదని కొట్లాడితే డిఎస్పీకి సంబంధించి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ పెంచారు. ఇలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నో అంశాలపైన కొట్లాడి విద్యార్థుల పక్షాన్ని నిలబడితే ఇవాళ కేసులు, గత గవర్నమెంట్లో 12 కేసులు జైలు పంపారు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. ప్రశ్నించే గొంతుకలను నోరుముయ్యాలని చూస్తుంది.
ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని లాక్కోవద్దని విద్యార్థులు కొట్లాడితే ఇవాళ ఏమైంది? ప్రభుత్వానికి ఎదురు తిరిగాదు విద్యార్థులు. కాబట్టి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇచ్చిన ఉద్యోగాలు మీ ఖాతాలో వేసుకొని ఇచ్చింది 12,000 ఉద్యోగాలే తప్ప మీరు ఇచ్చింది ఏమీ లేదు. మీరు అన్ని హామీలు తప్పుడు హామీలు ఇచ్చారని నిలదీస్తా. మీరు జైలుకు పంపినా కూడా భయపడేదైతే ఏమీ లేదు. మీరు అరెస్ట్ జైలు పెట్టుకొని ఎన్ని రోజులు పెడతారో పెట్టండి. అవసరమైతే జైల్లో కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా విద్యార్థుల తరపున. కానీ విద్యార్థుల యొక్క సమస్యలే పరిష్కారంగా నేను కొట్లాడుతూనే ఉంటా, భయపడే ప్రసక్తే లేదన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి విత్ రెఫరెన్స్ టు ద అబోవ్ సైటెడ్ ద సబ్జెక్ట్ ఈజ్ ద సబ్మిట్ 4 పేజీల నోటీసుని అంటే జడ్జి ముందు వాళ్ళకు అప్లై చేసుకున్నారు నాంపల్లి కోర్టులో. నేనంట మొత్తం వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగానే వాళ్ళకు కంప్లీట్గా ల్యాండ్ ఆర్డరు ఇష్యూని చేస్తున్నట్టు ఇక్కడ ఏమని రాశారు ఒకసారి చూడండి. ఇక్కడ In this regard, it is the requested to the Honorable Magistrate to grant permission to arrest the accused Palakur Ashok Kumar for maintaining the land and order in the state. నీ రాష్ట్రంలోనే ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇష్యూని నీ క్రియేట్ చేస్తున్నానట. అంటే మీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్ని పొరపాట్లు చేసినా ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టారు. 43 క్వశ్చన్లు తప్పెట్లా పోతాయండి? 43 క్వశ్చన్లు రిక్వెస్ట్ పెట్టుకుంటే మీరే 13 క్వశ్చన్లకు వేరే ఆన్సర్లు ఇచ్చారు, 5 తప్పుడు ఇచ్చారు. ఇవాళ 380 మార్కులు కీలో వస్తే మీ తీరా చూస్తే ఫైనల్కి పెట్టిన తర్వాత ఎన్ని మార్కులు వచ్చినాయంటే 350 వస్తున్నాయి. అంటే మీ ఫైనల్కి లెక్క చూసుకున్నా కూడా 380 వస్తే ఫైనల్గా మార్కులు ఎన్ని కనబడుతున్నాయంటే 350 కనబడుతుంది. మరి ఇలాంటి బాధలు ఎవరు పట్టించుకోవాలా? మీకు గ్రీవెన్స్ పెడితే అసలు పట్టించుకోరు, లెటర్లు పెడితే పట్టించుకోరు, క్వశ్చన్ చేస్తే పట్టించుకోరు, చివరి కేసులు పెట్టి ఒక ప్రయత్నం చేస్తుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి అవినీతికి ఆలమాలమైన అవినీతికి నిలంగా మారిపోయింది. ఇక్కడ సంబంధం లేని వ్యక్తులకు ఉద్యోగాలు వచ్చని ఆరోపణ చేస్తున్నా. మీరు ఎంక్వైరీ ఎందుకు చేయరు? సిబిఐ చేత ఎంక్వైరీ చేయండి, దొంగలు బయట పెడతారు. బెంగాల్లో 25,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు అక్రమాలు జరిగాయని సుప్రీంకోర్టు బహిరంగ చెప్తే 25,000 మంది వెనక్కిపోయారు. మీరు కనుక రేపు అక్రమాలు జరిగాయని నిజ నిర్ధారణ చేస్తే ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 అనేది రద్దు అవుతుంది. ఎందుకంటే ఇలా అక్రమాలు జరిగినాయి, 1 కాదు 2 కాదు. ఎందుకంటే ఇవాళ 44% మంది ఓసీలో వచ్చారు. ఏ విధంగా వస్తారండి? 44%. టాప్ 100లో ఎక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేని విధంగా ఇక్కడనే 40% మంది అమ్మాయిలు వచ్చారు. 2 సెంటర్లో 74 మంది సెలెక్ట్ అయ్యారు. ఫిలిమ్స్లో ఒక హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ ఎక్కడ ఉందంటే లేదు. జియో నెంబర్ 55ని గంగలో కలిపి జియో నెంబర్ 29 తెచ్చి అసలు బీసీలు ఎస్సీ ఎస్టీలు వాళ్ళ వాటా ప్రకారం పొందకుండా చేశారు. ఓపెన్లో రావాల్సిన బీసీలని, ఓపెన్లో రావాల్సిన ఎస్టీలని, ఓపెన్లో రావాల్సినటువంటి ఎస్సీలని మీరు రిజర్వేషన్ల కుదించే ప్రయత్నం చేశారు. ఓపెన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం మీరు కొల్లగొట్టే విధంగా జీవో నెంబర్ 29 తీసుకొచ్చి బీసీ ఎస్టీ వర్గాలకు అన్యాయం చేశారు. ఒక బీసీగా మాట్లాడితే నాకేమో కేసులు పెడుతున్నారు, ఓసీలు మాట్లాడితే కేవలం నోటీసులు ఇస్తున్నారు, నన్ను అరెస్ట్ చేయడానికి పథక రచన చేస్తుంది ఈ గవర్నమెంటు. కాబట్టి విద్యార్థులారా మీరే తేల్చుకోవాలా. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు లేకపోతే అక్రమాలు ఇలే జరగడానికి పెరగడానికి అవకాశం ఉంది. కష్టపడ్డోనికి ఉద్యోగం వస్తలేదు, పక్కదారి పడుతున్న ఒక సందర్భం కనబడుతుంది. గ్రూప్ 2, 3లో ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ చూపించే ఒక ప్రయత్నం జరుగుతుంది. గ్రూప్ 1లో వరుసగా 600-700 మందికి సేమ్ మార్కులు కనబడుతున్నటువంటి సందర్భం. ఈ అన్నిటిపైన ఎంక్వైరీ చేయండి. ఎందుకు భయపడుతున్నారు? మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన మేము ఆరోపణలు చేస్తుంటే ఎందుకు భయం వేస్తుంది? మీరు ఎంక్వైరీ కమిటీ వేయండి, కమిటీ వేసి నిజ నిజాలు తేల్చండి. మీరు ఎంక్వైరీ చేయకుండా నిజ నిజాలు తేలకుండా మీ సక్రమంగా నిర్వహిస్తున్నాము. ఎందుకు? మీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే 18 పేపర్లు అమ్ముకున్న సందర్భం మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేదా అంటే ఉన్నది 18 పేపర్లు అమ్మారు. అంటే నిజంగా మీరు రాజ్యాంగబద్ధ సంస్థ, మీరు నీతి నిజాయితీగా స్పష్టంగా ఎగ్జాములు పెడితే 18 పేపర్లు ఎట్లా లీక్ అయినవి? అది ప్రభుత్వాలకే సంబంధం. మీరు ఆ ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం వేయకుండా 18 పేపర్లు లీక్ చేసినప్పుడు మీది రాజ్యాంగబద్ధ సంస్థ కాదా? ఇవాళ ఉన్నట్టు సుమతి మేడం సెక్రటరీ గారు అవ్వాలి లేరా? సుమతి గారు అవ్వాలి లేరా? అన్యాయం జరుగుతున్న సుమతి గారు ఏం చేశారు? 18 పేపర్లు అమ్ముడుపోతుంటే సెక్రటరీ సుమతి గారు ఏం చేశారు? నా పైన ఇవాళ కంప్లైంట్ చేశారు సుమతి మేడం గారు. మరి అయాల మీరు ఉన్నారు కదా, సెక్రటరీ కానీ అయాల కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేశారు? మరి ఎందుకు అడ్డుకోలేకపోయారు 18 పేపర్లని? దాని సమాధానం చెప్పండి. సిట్టు దర్యాప్తు ఏమైంది?
నెదర్లాండ్ పోయిన పేపర్లు ఏమైనాయి? ఇప్పటిదాకా దొంగలు పట్టుకున్నారా? వాళ్ళందరికీ ఎంతమంది శిక్ష చేశారు? అంటే ప్రశ్నించడమే తప్ప నేను పేపర్లో ఏమన్నా అమ్మకాన్ని ఏమైనా పెట్టానా, ఎక్కడన్నా ఉద్యోగాల గురించి ఏమైనా మాట్లాడానా? నేను నీతిగా నిజాయితీగా గత 4-5 సంవత్సరాలుగా క్వశ్చన్ చేస్తూనే ఉన్నా. ఇదొక్కటే కాదు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గురించి ప్రశ్నించిన, గురుకుల బోర్డు గురించి ప్రశ్నించిన, వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నిస్తూనే ఉంటాను. మీరు కేసులు పెట్టినా, జైలు పెట్టి ఎక్కడ పోయినా కూడా భయపడే ప్రసక్తి లేదన్న అంశాన్ని మీరు అర్థం చేసుకోవాలా. మీరు కనుక నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే అంతకంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత పెరగాలో అంత వ్యతిరేకత పెడుతుంది. ఎందుకంటే నేను నిమ్మలంగా ఉండను. మీరు కనుక నన్ను జైలుకు పెడితే జైల్లోని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. మీరు చంపుతారా చంపండి, ఏం చేస్తారో చేసుకొని భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే గత గవర్నమెంట్ కేసులు పెట్టినప్పుడు భయపడలేదు, మీరు కేసులు పెట్టినా కూడా భయపడిన అంశానికి అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. మీరు ఎంత అణచివేయాలని చూస్తే అంతకు మించినటువంటి ఉద్యమం తయారవుతుంది. మీరు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మాట్లాడండి, నోటిఫికేషన్లు ఇచ్చి మాట్లాడండి, ఎగ్జాములు పెట్టండి, సక్రమంగా పెట్టండి, అవినీతికి ఆలవాళ్ళైనటువంటి ఉద్యోగాలు పెట్టి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా. కాబట్టి మీ యొక్క అరెస్టులకు భయపడేది లేదన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలని స్పష్టంగా చెప్తా ఉన్నాను. పోలీసులు మీ ప్రభుత్వానికి బంటుగా వ్యవహరించకండి, నీతి నిజాయితీగా వ్యవహరించండి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తామంటే మీ పోలీసు ఉద్యోగాలకు కూడా విలువ ఉండదు. కాబట్టి బెదిరింపులకు దిగకండి. కాబట్టి అర్థం చేసుకొని నేను నీతిగా నిజాయితీగా ప్రశ్నిస్తున్నా. ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లోనే 100 మంది పైగా ఎస్ఐలు తెలుగు మీడియం అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు. వాళ్ళు రోజు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. నాకు చెప్తా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, సార్ మేము కష్టపడ్డాం, సెలవు పెట్టుకొని చదివినాం అని చెప్పేసి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 10-15 మంది కానిస్టేబుల్ నా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నా. రేపు మీ కష్టం వచ్చినా, మీ పోలీస్ డిపార్ట్మెంట్ కష్టం వచ్చినా కూడా అశోక్ సార్ కొట్లాడుతూ నిలబడతాడు. కాబట్టి అన్యాయాల మీదనే మాట్లాడుతున్నా తప్ప నేను ఎక్కడ ఆ ఉద్యోగాల గురించి నేను అమ్ముకున్నట్టు ఏదో దొంగ పేపర్లు సృష్టించి అక్కడిక్కడ మధ్యవర్తిగా వివరించిన వ్యక్తి కాదు. నీతిగా నిజాయితీగా నిరుద్యోగుల హక్కుల వేదిక తరపున నిరుద్యోగుల హక్కుల కోసం కొట్లాడుతున్న వ్యక్తిని. కాబట్టి పోలీసులు కూడా మీరు ఆలోచన చేయాలా. మీరు ప్రభుత్వాన్ని పెట్టుకొని నా మీద వేధింపులు చేస్తే కుదరదు. అక్కడ సుమతి గారు ఉన్నారు, సీనియర్ ఆఫీసర్. మరి మీ ఆధ్వర్యంలో 18 పేపర్లు లీక్ అయినప్పుడు మీరు ఎక్కడ పోయారు? మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? వాళ్ళ కంప్లైంట్గా ఉండరు నా పైన. ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు కూడా చెప్తా ఉన్నా, నీతిగా నిజాయితీగా 563 ఉద్యోగాలు కష్టపడ్డ వాళ్ళకి, కరెక్ట్గా రాసిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. నిన్నమన్నా పాస్ అయిన వాళ్ళేమో అద్భుతంగా రాశారట, 10 ఏళ్ల సంవత్సరం చదివిన వాళ్ళకి అసలు ఎగ్జామ్లో మార్కులే రావట, తెలుగు మీడియం విద్యార్థులు పనికే రారు. 40% మంది మెయిన్ సెలెక్ట్ అయితే దాంట్లో 10% మంది కూడా ఇప్పుడు లెక్క తీయండి. మొత్తం 563 ఉద్యోగాలలో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, ఫిలిమ్స్లో బీసీల కట్ ఆఫ్ ఎంత, ఓసీల కట్ ఆఫ్ ఎంత, ఎస్సీల కట్ ఆఫ్ ఎంత లెక్క తీయండి. మీరు జీవో నెంబర్ 29ను అడ్డంగా పెట్టుకొని వాళ్ళ ఓసీలకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేశారని నేను ముమ్మాటికి ఆరోపణ చేస్తున్నా. నా ఆరోపణలు నిజమని కంపల్సరీగా తేలుతాయి. సుప్రీంకోర్టులో కేసు అయినా కూడా మీ లెక్కలు తీయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొన్న కలకత్తాలో, బెంగాల్ అదే జరిగింది. రేపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదే జరగబోతుంది. అరెస్ట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో చేసుకోండి అని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కానీ వేధింపులు ఆపండి, ప్రశ్నించే గొంతుకులను ప్రశ్నించనివ్వండి, నీతి నిజాయితీగా పరీక్షలు పెట్టాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.